ఎవ్రీవన్, దిస్ ఇస్ మేఘనా రాజ్. ఇంగ్లీష్ రాసేటప్పుడు పిల్లలకి ఎక్కువ స్పెల్లింగ్ మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. సో స్పెల్లింగ్ మిస్టేక్స్ అవ్వకుండా వాళ్ళకి ఈజీ టెక్నిక్లో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే, ఫస్ట్ వాళ్ళకి ఆల్ఫాబెట్స్ అనేవి మొత్తం 26 ఉంటాయి. తెలుగులో అయితేనేమో మొత్తం 56 ఉంటాయి. 26 ఆల్ఫాబెట్స్కి మనకి సౌండ్ అనేది ABCD ఇలా నేర్చుకున్నాము. కానీ ఇప్పుడున్న ఫార్మాట్ ప్రకారం ఈ 26 లెటర్కి 44 టైప్స్ ఆఫ్ సౌండ్స్ వస్తూ ఉంటాయి. సో ప్రొనౌన్సింగ్ అనేది డిఫరెంట్ సౌండ్తో వస్తుంది. సరే, తెలుగుకి సంబంధించి ఆ నుంచి బండ్రా వరకు అయితే 56 లెటర్స్ 56 సౌండ్సే ఉంటాయి, వేరే సౌండ్స్ ఉండవు. లెటర్స్ సౌండింగ్ని బట్టి ఇక్కడ ప్రొనౌన్సియేషన్ వస్తుంది. సో దాని ద్వారా కూడా మనకి ఈజీ రీడింగ్ అనేది తెలుస్తుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఇక్కడ AEIOU ఓవెల్స్ అని చెప్పాను కదా, ఈ ఓవెల్స్ అనేవి మనకి సౌండ్స్. ఈ ఓవెల్ సౌండ్సే ఇప్పుడు ఒక ఏ లెటరే మనకి ఎన్ని డిఫరెంట్ సౌండ్స్ క్రియేట్ చేస్తుందో చూడండి. బ్యాంక్, ఆఫ్టర్, ట్రేడ్. సో ఇక్కడ బ్యాంక్లో మీకు ఇక్కడ ఈ ఏ సౌండ్, ఈ ఓవెల్ సౌండ్ మనకి ఎలా వస్తుంది? బ్యాంక్, యాంక్. ఇక్కడ ఆఫ్టర్, ఇక్కడ ఏ కాస్త ఇక్కడ యాంక్ అయింది, ఇక్కడ ఆఫ్టర్ కాస్త ఆ లెటర్ పలుకుతుంది. ఇక్కడ ఒక డిఫరెంట్ సౌండ్, ఇక్కడ ఒక డిఫరెంట్ సౌండ్. ఇక్కడ ట్రేడ్లో చూడండి, మీకు ట్రేడ్ ఏ సౌండ్ కాస్త ఇక్కడ ఏమైంది? ఏడ్. సో ఇక్కడ యాంక్ అయింది, ఇక్కడ ఆతో స్టార్ట్ అయింది, ఇక్కడ ఏ. అంటే ఇక్కడ ఏ లెటర్ వచ్చేసి మనకి వచ్చేసి డిఫరెంట్ సౌండ్స్ పలుకుతుంది. ఏ లెటరే ఇక్కడ యాంక్ అయింది, ఇక్కడ అయింది, ఇక్కడ ఏ అయింది. సో ఇక్కడ ఒక ఏ లెటర్ లోనే ఇన్ని డిఫరెంట్ సౌండ్స్ పలుకుతున్నాయి. కాబట్టి మనకున్న 26 లెటర్స్ లో 44 సౌండ్స్ అనేవి వస్తాయి ఆల్ఫాబెట్స్. సో అలా EIOU కూడా డిఫరెంట్ ప్రొనౌన్స్. అక్కడ మనం పలికే పదాన్ని బట్టి ఇక్కడ డిఫరెంట్ సౌండ్ అనేది యాడ్ అవుతుంది. ఈ సౌండ్ అనేది ఉంటేనే ఈ దేనికైనా ఈ ఓవెల్స్ అనేవి సౌండ్స్ అనమాట. ఇప్పుడు MT ఉంది, MTకి MT అనేది మనం పలకలేం కదా, Mకి Tకి సౌండ్ యాడ్ చేస్తేనే కదా మ్యాట్ అయింది, Bకి Tకి సౌండ్ యాడ్ చేస్తేనే కదా బ్యాట్ అయింది. సో ఈ ఓవెల్స్ అనేవి సౌండ్స్ అనమాట. ఈ కాన్సోనెంట్స్ కి సౌండ్స్, H ఇవన్నీ కాన్సోనెంట్స్. ఈ కాన్సోనెంట్స్ కి సౌండ్స్ యాడ్ అయితేనే మన ఆల్ఫాబెట్ అనేది, కోడ్ అనేది పూర్తిగా కంప్లీట్ అవుతుంది.